సార్ ఇప్పుడు చెఫ్స్ పాయింట్ తీసుకుంటే అందరూ నార్త్ ఇండియా నుంచి రావడం, బయట నుంచి వస్తారు. లోకల్ ఎవరు చేసినా కూడా అంత టేస్ట్ రాదని చెప్పి బయట నుంచి వస్తారు. వాళ్ళ దగ్గర మీరు అడ్వాన్స్ ఇవ్వడం, వాళ్ళు 1-2 days ఉండడం, తర్వాత వెళ్ళిపోవడం, మీరు ఫుడ్ బెడ్ అన్ని ప్రొవైడ్ చేసినా కూడా మీరు వాళ్ళ దగ్గర ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి? సార్, ఒక రెస్టారెంట్కి క్యాపిటల్ ఎంత ఇంపార్టెంటో, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, రన్నింగ్ క్యాపిటల్ కావచ్చు, ఇది ఎంత ఇంపార్టెంటో మాస్టర్ చెఫ్ అనేది రెస్టారెంట్కి ఒక హార్ట్ ఉన్నట్టు. హార్ట్ ఆఫ్ ద బాడీ, ఒక బాడీలో ఒక పార్ట్. అది కూడా ఒక గుండె అంటారు కదా, అట్లా ఒక పార్ట్ అనమాట. ఎందుకు ఒక పార్ట్ అంటున్నాను అంటే గిన, సార్ మాస్టర్ లేకపోకుంటే రెస్టారెంట్ రన్ అవ్వదు. కంపల్సరీ చెఫ్ ఆ రోజు వచ్చి బిర్యానీ చేయాలి, మిగిలిన స్టార్టర్స్ కానీ ఇంకొకటి కానీ మొత్తం కటింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కంపల్సరీ చెఫ్ కీ రోల్ ప్లే చేస్తారు. మేజర్గా మనం తీసుకుంటే గిన సార్, ఇక్కడ మాస్టర్ని సెర్చ్ చేసుకొని మనం రెస్టారెంట్ స్టార్ట్ చేసాము, మాస్టర్ని తీసుకోవాలి, మాస్టర్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడ దొరుకుతారు, ఇది ఛాలెంజింగ్. డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయన్నమాట. మాస్టర్ని మేము ప్రొవైడ్ చేస్తాము, ఇంత అమౌంట్ మాకు పే చేస్తే గిన మేమే వాళ్ళు వెళ్ళిపోయినా కూడా రీప్లేస్ చేస్తాము, ఇలాంటి కంపెనీస్ ఉంటాయి. అండ్ మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కొంతమంది మాస్టర్స్ కొన్ని రెస్టారెంట్ నుంచి మనకు ఇట్లా నేనైతే గిన పర్టికులర్గా లోకల్ వాళ్ళు సరిగ్గా చేయరని నేను చెప్పను, లోకల్ వాళ్ళు బాగా చేస్తారు సార్. ఎందుకంటే గిన ఇప్పుడు మీరు నేను ఎలా తింటామో, అనంతపూర్లో ఎలాంటి ఫుడ్ టేస్ట్ చేస్తామో మన లోకల్ వాళ్ళకే బాగా తెలుసు. సో కాబట్టి మన లోకల్ వాళ్ళు మంచిగా చేయరంటే చేస్తారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గిన, లోకల్ వాళ్ళు సార్ రేపు మా నాన్న ఏదో పని చెప్పాడు, ఊరికి వెళ్తున్నాను, లేదు మా అమ్మమ్మ చనిపోయింది, ఇలాగ లీవ్ పెట్టడం. ఇప్పుడు ఇక్కడ మనం మేజర్గా ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ అన్నప్పుడు మెయిన్ హార్ట్ పని చేయలేదంటే గిన మిగిలిన బాడీ లీవ్ పెడితే వర్కౌట్ అవ్వదు. అదే ఇప్పుడు ఎందుకు నార్త్ ఇండియా నుంచి తీసుకొని వచ్చుకొని ఇక్కడ రన్ చేస్తున్నా అంటే, వన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే గిన 6 to 1 year వరకు ఇక్కడే వర్క్ చేస్తారు. ఓకే, అది వాళ్ళకి మనం డైలీ పేమెంటా, లేకపోకుంటే మంత్లీ ఇస్తామా, లేకపోకుంటే గిన ఇయర్లీ ఇస్తామా, లేక అడ్వాన్సెస్ ఇస్తామా, ఏదైనా కూడా వన్స్ ఒకసారి వచ్చారంటే గిన 6 to 1 year వరకు కంపల్సరీ మన దగ్గర వర్క్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు అడిగినట్టు వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ గా చెప్పకుండా అట్లా వెళ్ళిపోయారనే పాయింట్ కూడా ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి ఆల్ ఆఫ్ సడన్ గా మన రెస్టారెంట్లో మనం చేసేది ఏమంటే గిన, వాళ్ళకి డైలీ పేమెంట్ ఇచ్చేసేసి మనం పిలుచుకున్నాం అనమాట. డైలీ పేమెంట్స్ ఇచ్చాం, ఈరోజు పేమెంట్ రేపు అన్నమాట. ఓకే, రేపటి పేమెంట్ ఎల్లుండి, 1 day డిలే. లేదు కొంచెం ఈ బిజినెస్ సరిగ్గా లేదబ్బా, ఒక 4 days తర్వాత ఇస్తాను, ఇలాగ నేను మెయింటైన్ చేస్తూ మాస్టర్స్ని రన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. మాస్టర్స్ ఇంకొకటి ఏంటంటే కింద ఒక్కొక్కసారి ఒక మాస్టర్కి ఫీవర్ రావచ్చు, ఒక 3 days 4 days తను సిక్ అయిపోయి రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. అలాంటి టైంలో ఆల్టర్నేటివ్గా మనకి దొరుకుతారా, లేకుంటే ఉన్న మాస్టర్లతో సేమ్ టేస్ట్ ట్రై చేయొచ్చా, ఇలాంటి ఛాలెంజెస్ కూడా చాలా ఉంటుంది సార్. మనం రెస్టారెంట్ రన్ చేస్తున్నాము అంటే గిన ఇక్కడ అన్నీ మెయింటైన్ చేయాల్సిందేదే కంపల్సరీ. అలాంటి టైంలో ఓనర్ దిగాల్సిండేదే. సో ఖచ్చితంగా ఓనర్కి రావాల్సిండేదే, ఓనర్ దిగాల్సిండేదే. ఎందుకు ఓనర్ దిగాల్సిందే అంటే గిన ఇప్పుడు ఇంకొక మాస్టర్, మెయిన్ మాస్టర్ లేడు, ఇంకొక మాస్టర్ చేస్తున్నాడు. ఎప్పుడు రెస్టారెంట్ స్టార్ట్ చేయొద్దంటారు సార్. చెఫ్ నమ్మకం చేయొద్దంటే గిన నా చెఫ్స్ వెళ్ళిపోతారు ఇప్పుడు ఇక్కడ నుంచి. మీకు మా మీద నమ్మకం లేదు కదా, మీరు చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇద్దరిది పార్ట్ ఉంటుంది సార్. ఓనర్ది ఎంత ఉంటుందో, ఓనర్ పెట్టుబడి పెట్టాడు అరౌండ్ 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఓనర్ పెట్టుబడి పెట్టాము. అలాంటి టైంలోనే నేను మా శాలరీ పర్ డే కస్టమర్ రాకపోని పే చేయాల్సిండేదే. చేస్తున్నాడంటే కింద వాళ్ళకు కూడా అంతే బాధ్యతగా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ చూసుకుంటే గిన సార్, పర్ డే ఇంత మనం అమౌంట్ ఇస్తున్నాము అంటే గిన దానికి ఎఫర్ట్ 100 మంది వచ్చినా కూడా అదే శాలరీనే ఇస్తాం, 1000 మంది వచ్చినా కూడా మనం అదే శాలరీనే ఇస్తాం. ఇలా అమౌంట్ శాలరీ తీసుకుంటున్నప్పుడు ఎఫర్ట్స్ కూడా మాస్టర్ దగ్గర నుంచి మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు కూడా అంతే
కష్టపడి వర్క్ చేస్తున్నాను. నాకైతే గిన ఇప్పుడు వరకు నేను చూడంగా మీరు అడిగిన క్వశ్చన్లో 1 or 2 times నేను ఫేస్ చేశాను సార్. అలా సడన్గా మాస్టర్లు వెళ్ళిపోవడము, నైట్ శాలరీ సార్ అర్జెంట్గా ఇంట్లో మా మదర్కి బాగాలేదు, శాలరీ కావాలి నాకు ఈరోజు, రేపటిది కావాలంటే గిన మీరు పట్టుకొని ఉండండి, నాకు శాలరీ కావాలి. ఓకే లేరా ఇంకొక 2,000 నువ్వు ఎక్కువ తీసుకో అని చెప్పి ఇచ్చాను. ఒక్కసారిగా జంప్ అయిపోయారు. మరుసటి రోజు మార్నింగ్ ఏం చేయాలో అర్థం కాలేదు. నేను గ్రాసరీస్ అన్నీ తీసుకొని వచ్చి పెట్టా, ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. అలాంటి టైంలో ఏదైతే అది అయ్యింది. బిర్యానీ నేనే చేస్తా, మా మిస్సెస్ని రమ్మని చెప్పా, నా పార్ట్నర్ని రమ్మని చెప్పా, మనమే బిర్యానీ చేద్దాము, రన్ చేద్దాము, నాకు కొన్ని స్టార్టర్స్ వచ్చు, ఈరోజు ఇవే స్పెషల్ అని పెడదాం. మా మదర్కి చెప్పా, సరే నేను వస్తున్నాను, ఈరోజు ఏదైతే అది అయ్యింది మనకి, నువ్వు మాస్టర్ను నువ్వు ఈరోజు అరేంజ్ చేసుకునే లోపల నేను పలావు, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇట్లా అథెంటిక్ స్టైల్లో ఈరోజు స్టార్ట్ చేద్దాము, నువ్వు ఫస్ట్ వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చేసి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఆ రోజు అట్లా రన్ చేసాం. స్టాప్ చేయలేదు సార్, బిజినెస్ స్టాప్ చేయలేదు, రన్ చేసాము. ఆ రోజు కూడా కస్టమర్ డిఫరెంట్గా ప్లాన్ చేసినా కూడా చాలా బాగుంది. కాకపోతే మేము లాలీపాప్స్ తినడానికి వచ్చాము, ఇంకా మెజెస్టిక్ చికెన్ మెజెస్టిక్ తినడానికి వచ్చాము. ఇట్లా కొంత కస్టమర్ దగ్గర నుంచి వచ్చింది. ఉన్నట్టుండి నేను ఆ 1 dayలోనే నేను అరేంజ్ చేసుకున్న మాస్టర్స్ని. బట్ కాకపోతే ఏదైతే నేను కొత్త మాస్టర్స్ని తీసుకొని వచ్చానో వాళ్ళు సెట్ అవ్వడానికి ఒక 10 days పట్టింది. ఆ 10 days పట్టినప్పుడు నా రెస్టారెంట్ ఒక 3 months బ్యాక్ వెళ్ళిపోయింది. ఒక 3 months బ్యాక్ వెళ్ళిపోయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ మాస్టర్స్ నుంచి, కంపల్సరీ ఫేస్ చేయాల్సిందే, అన్నిటికీ సిద్ధమైపోయి తప్పదు అది. సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు, కానీ 90% రెస్టారెంట్లు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఫెయిల్ అవుతా ఉంటాయి? 90% అనే కాదు సార్, 100% ఫెయిల్ అయ్యే రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. పెట్టిన 1 week లేకపోతే 1 month 3 months ఇలా క్లోజ్ చేసుకునే రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏమంటారు? మెయిన్ రీజన్ సార్ నెగ్లిజెన్సీ. ఇక్కడ మీరు అడగచ్చు ఎవరికి నెగ్లిజెన్సీ? ఓనర్ నెగ్లిజెన్సీ వల్లనే, ఓనర్ సరిగ్గా చూసుకోకపోవడం వల్లనే 100% రెస్టారెంట్లు క్లోజ్ అవుతుంది. ఓకే సార్, రెస్టారెంట్ స్టార్ట్ చేసాం, మా నాన్న సంపాదించాడు, లేదు నేను సేవింగ్ చేసుకున్నా, లేదు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఆల్ వెల్ సెటిల్, ఇండ్లు ఉంది, కార్ ఉంది, బంగ్లా ఉంది, ఇప్పుడు ఇంకొక సెకండ్ ఇన్కమ్ కావాలి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సెకండ్ ఇన్కమ్ కోసం చాలా ఇంపార్టెంట్ కూడా, చాలా చూస్తున్నాము, చాలా ఇంపార్టెంట్ కూడా. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తున్నామంటే గిన ఫుడ్ ఇండస్ట్రీ లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్, ఈ ఫార్ములాని గత 10 ఏళ్ళగా చాలామంది ముందుకు తీసుకొని వచ్చారు. లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్ అనేది. అలా అని చెప్పేసి అమౌంట్ ఉంది పెట్టేసేసాము, నేను ఆఫీస్ వర్క్ చూసుకుంటా అంటాను, ఒక మేనేజర్ని పెట్టేసేసాను, మేనేజర్ రన్ చేస్తుంటాడు. ఈ ఛాలెంజెస్ చాలా, నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి సార్ ఈ విషయంలో. ఎందుకు అంటే గిన ఎక్స్పీరియన్స్ చేశా. నా పార్ట్నర్ నేను ఇద్దరము జాబ్, ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్, మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, నేను ఈరోజు మీటింగ్ అటెండ్ అవ్వాలి, తనకు సేమ్ డే మీటింగ్ ఉంటుంది. అప్పుడు జాబ్ చేసేటప్పుడు మనం ఇక్కడ రెస్టారెంట్ని అంత చూసుకోలేకపోయాం. ఆఫీస్ వర్క్ ప్రెజర్స్ ఎక్కువ ఉన్నాయి, ఆఫీస్లో నేను ఈరోజు రాలేను, నువ్వు మెయింటైన్ చేయలేదు, నాకు కూడా ఈరోజు కాదు, నువ్వు మెయింటైన్ చేయి. ఇలాంటి టైంలో రెస్టారెంట్ని ఒక మేనేజర్ని పెట్టేసేసేసి నువ్వు చూసుకోమ్మా, రెస్టారెంట్లో ఏం కావాలన్నా కూడా నువ్వు తెప్పించేసేసి నువ్వు మెయింటైన్ చేయాలి. సార్ వాళ్ళది ఏం పోతుంది సార్ ఇక్కడ? కరెక్ట్, వాళ్ళది ఏం పోతుంది సార్? కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఇచ్చేసేసేసి ఆ మేనేజర్ రిలేటివ్స్ వచ్చి రావడం వల్ల వాళ్ళకి డిస్కౌంట్. సార్ లేదు సార్, కస్టమర్ అలా సడన్గా నైట్ నేను అడిగితే ఎందుకమ్మా ఇంత డిస్కౌంట్ ఇచ్చావు నువ్వు? సార్ లేదు సార్, వాళ్ళు కావాలంటున్నారు, మేము 10 members వచ్చాము, మాకు డిస్కౌంట్ కావాలంటున్నారు. ఇలాగా ప్లస్ ఓనర్ లేడు కదా. ఎంత మనం సీసీటీవీస్ పెట్టేసేసి మానిటర్ చేస్తున్నప్పటికీ కంపల్సరీ మిస్టేక్స్, ఓనర్ ఉన్నప్పటికీ ఓనర్ లేనప్పటికీ చాలా మిస్టేక్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, ఒక 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, జరిగిపోతుందిలే, మేనేజర్ని పెట్టేశానులే, జరిగిపోతుందిలే అనుకొని నేను హ్యాపీగా
ఉంటున్నాను అనుకో సార్, లాస్ట్కి నాకు మిగిలేది ఏంది 3 monthsకి క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఎవరన్నా అడిగినారు రెస్టారెంట్ పెట్టినావు కదా ఏమైందంటే, అంత ప్రాఫిట్ లేదు దాంట్లో, అందుకే వేరే బిజినెస్ చూసుకో, నష్టపోయాము. ఓకే. లేకపోతే నా వల్ల పోయిందని చెప్పుకోలేము, చెప్పం కూడా అట్లాగా. కానీ కంప్లీట్గా మనల్ని మనం ఏం ఓదార్చుకుంటామంటే దీంట్లో అంత ప్రాఫిట్ లేదు, ఊరికే వచ్చాము, తెలియకోకుండా అట్లా వచ్చాము అని. కానీ కంపల్సరీ ఒక రెస్టారెంట్ ఫీల్డ్ ఫెయిల్ అయ్యిందంటే దానికి కారణం ఓనర్ వల్లనే. ఎప్పుడైతే ఓనర్ అబ్జర్వేషన్లోనే ఏం చేస్తున్నాడు, మాస్టర్ లోపల ఏం చేస్తున్నాడు, హెల్పర్ ఏం చేస్తున్నాడు, బయట సర్వీస్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈవెన్ వాచ్మెన్ ఏం చేస్తున్నాడు, వాష్రూమ్ క్లీన్గా ఉందా లేదా, కిచెన్ క్లీన్గా ఉందా లేదా, లేకపోతే ఫ్లోర్ క్లీన్గా ఉందా లేదా, డైనింగ్ టేబుల్ మీద క్లీన్గా ఉందా, ఒక మెతుకు ఉన్నా కూడా కస్టమర్ దగ్గర నుంచి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందేది మనమే కదా సార్ లాస్ట్కి. కరెక్ట్. కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్కటి ఓనర్ అబ్జర్వేషన్లో ఉంటేనే ఎలాంటి రెస్టారెంట్ అయినా, అది క్లౌడ్ కిచెన్ కానివ్వండి, లేకపోతే గినా మనం రోడ్ సైడ్ ఇప్పుడు చాలా చూస్తున్నాము, సైడ్కి పెట్టేసేస్తున్నారు. ఇప్పుడు మన 80 feet రోడ్ చూసుకుంటే గినా నీరు ప్రగతి పార్క్ పక్కన ఒకప్పుడు ఎలాగుంది, ఇప్పుడు అన్ని స్టాల్స్ వచ్చేసేసాయి. ఇలా స్టాల్ పెట్టుకున్నప్పటికీ వాళ్ళు కూడా ఓనర్ అబ్జర్వేషన్లోనే రన్ అవుతున్నాయి. కాబట్టి కంపల్సరీ 90% కదా 100% రెస్టారెంట్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఓనర్. సార్ రీసెంట్గా నేను నా పార్ట్నర్ దగ్గర, యాక్చువల్లీ నా పార్ట్నర్కు కొంచెం వర్క్ రావడంతో తను రాలేకపోతుంది రెస్టారెంట్ దగ్గరికి. అలాంటి టైంలో ప్రతి ఒక్కటి నువ్వే చూసుకోవాలి, నువ్వు కంపల్సరీ నువ్వే దగ్గర ఉండాలి. ఒక 1 month నుంచి రెస్టారెంట్ దగ్గరికి రావడం లేదు. రాకపోవడంతో నేను చిన్న ఇష్యూస్ ఇక్కడ వచ్చాయన్నమాట. లైక్ ఇక్కడ బూజంతా ఉంది, ఎవరు పట్టించుకోవడం లేదు, నేను చెప్పినా కూడా వాళ్ళు చేయడం లేదు, నువ్వు వచ్చి ఒకసారి సీరియస్గా మాట్లాడుదురా నువ్వు అని చెప్తే గినా, నువ్వు ఉండాలి మనోజ్ అక్కడ, నువ్వు ఉండి చూసుకోవాలి దాన్ని. ఓకే సరే, అక్కడికి అయిపోయింది. ఇట్లా కిచెన్లో ఈరోజు స్టాఫ్ నాకు అడక్కోకుండానే చికెన్ చేసుకొని తిన్నారు, నేను అరిస్తే వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే, నువ్వు అక్కడ ఉండాలి, నువ్వు అక్కడ ఉండి చూసుకోవాలి. ఈ పాయింట్ రైజ్ అయింది. నేను ఆల్ ఆఫ్ సడన్గా బయట వాచ్మెన్ సేమ్ ప్రాబ్లం నాకు స్క్రీన్ షాట్ పంపించారనమాట నా పార్ట్నర్. ఏంటి స్క్రీన్ షాట్ పెట్టావంటే గినా, వాచ్మెన్ కస్టమర్స్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాడు, వాళ్ళది చేంజ్ లేదంటే గినా స్కానర్ చూపిస్తున్నాడు, ఫోన్పే చేయండి అంటున్నాడు. అన్నప్పుడు నువ్వు వెళ్ళు మాట్లాడు అంటే గినా, అక్కడికి కూడా నేనే వెళ్ళాలన్నా. ఎన్ని చోట్ల నేను ఉండాలి, కిచెన్లో ఉండాలి, బయట ఫ్లోర్ మీద ఉండాలి, టేబుల్స్ చూసుకోవాలి, వాచ్మెన్ దగ్గర ఉండాలి. ఇలాంటి క్వశ్చన్తో నేను ఆర్గ్యుమెంట్ చేశాను నా పార్ట్నర్తో. ఎంత ఫ్రెండ్ అయినా కూడా ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది, ఇంకా ఫ్రెండ్స్ మధ్య ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను ఇట్లా ఆర్గ్యుమెంట్ చేసి ఎన్ని చోట్ల ఉండాలి, స్టోర్లో ఉండాలి, నేను కిచెన్లో ఉండాలి, ఫ్లోర్లో ఉండాలి, క్యాష్ కౌంటర్లో ఉండాలి, బయట వాచ్మెన్. యాజ్ ఏ ఓనర్గా ప్రతి చోట నువ్వు ఉండాలి. ఓకే, నువ్వు ఉండాలి. నేనన్నా అన్ని చోట్ల నేను ఉంటే ఇంకా వీళ్ళకందరికీ ఎందుకు జీతాలు ఇవ్వాలి? నేనే ఉండి నేనే చేసుకుంటే సరిపోతుంది కదా. చేసుకో, ఎవరద్దన్నారు? నువ్వు ఓనర్, నువ్వు ఎప్పుడైతే ఓనర్ అనే ఫీల్ ని నువ్వు వదిలేస్తావో, వదిలేయాలి, ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే రెస్టారెంట్ సక్సెస్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేస్తున్నాం సార్. ఎందుకు చెప్తున్నానంటే అది ప్రతిదీ నేను ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి, కిచెన్ లో కనిపిస్తుంటా, నేను బయట వాచ్మెన్ దగ్గర నిలబడతా, కౌంటర్ దగ్గర ఉంటా. ఎప్పుడైతే మా పార్ట్నర్ అలా చెప్పాడో అప్పటి నుండి నేను ఓకే, నేను ఈ రోజు నుంచి కూలీ వాడిని కదా, నేను కూలీ వాన్ లాగే ఉంటా, అట్లే రన్ చేస్తుంటాలే. ఓనర్ నన్ను వదిలిపెట్టమన్నావు కదా, నేను అలాగే ఉంటానులే. సరే, ఆ రోజు నుంచి దాదాపు ఒక 2 months నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గాయి. రిపీట్ అవ్వడం లేదనమాట, రిపీట్ అవ్వలేదు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే 5 years నుంచి జరుగుతుంది ఇదే. 5 years నుంచి జరుగుతున్నప్పటికీ ఇంకా నేను ప్రతిరోజు ఒకటి కొత్తది నేర్చుకోవడంలో ఈ ఒక 3-4 months నుంచి బాగా నేను నేర్చుకుంటున్నది ఏమంటే గిన, మనం రెస్టారెంట్ ఓనర్గా ఉన్న రోజులు మనం ప్రాఫిట్స్ చూస్తుంటాం, కానీ సమస్యలు అనేటివి కూడా తగ్గించుకొని ఇంకా ప్రాఫిట్స్ చూడాలి, సక్సెస్ఫుల్గా ఇంకొక 10 years మనం రన్ అవ్వాలి అంటే మాత్రం ఓనర్ అనేది మర్చిపోయి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ, వాళ్ళకి మనం ఆల్ ఆఫ్ సడన్గా పోయి నువ్వు ఎందుకు చికెన్ చేసుకున్నావు ఈరోజు
నన్ను అడగలేదు, ఎందుకు అడగలేదు నువ్వు, హట్ అవుతాడు. కొంచెం తీసుకుపోయి ఉప్పు ఒక స్టార్టర్లో ఉప్పు ఎక్కువ వేసినాడు అనుకో, ఆ కస్టమర్ మళ్ళీ రాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాబట్టి వెంటనే పోయి మనం తిట్టకూడదు. మన అబ్జర్వేషన్లో ఏంటి, ఈరోజు ఏం చేసుకుంటున్నారు, ఏమన్నా తెప్పియాలా మీకు, బాగా బిజినెస్ జరిగింది ఈరోజు, రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ తెచ్చుకోండి, లేకపోతే ఇంకా ఏదైనా తెచ్చుకోండి. ఇలా మనం మన అబ్జర్వేషన్లో పెట్టుకొని ఏం తింటున్నారు వాళ్ళకి ఏమన్నా కావాలా, వాళ్ళ నీడ్స్ ఏంటి. ఇప్పుడు ప్రతిరోజు వెజిటేబుల్స్ ఇచ్చేసేసి నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు మాస్టర్లు దాంట్లో. కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు వెజిటేబుల్స్ ఇచ్చేసి మీరు ఇదే తినాలి, లేదంటే మీరు బయట తెచ్చుకొని తినండి, ఇలాగ మనం చెప్పలేం. లేదన్నా మన రెస్టారెంట్లోనే కొనుక్కొని తినండి అని కూడా నేను చెప్పలేను. సో వీక్లీ వాళ్ళకు ఫుడ్ కానీ, నాన్ వెజ్ ఫుడ్ కానీ, లేకపోతే ఏదైనా వెజిటేబుల్స్ కానీ, బాగా బిజినెస్ జరిగిండే రోజులు వాళ్ళకి ఏదన్నా పార్టీ లాగా, అరే మీరు పిజ్జా తెప్పిస్తాను, పిజ్జా తినండి ఈరోజు, రిఫ్రెష్ ఉంటుంది. మార్నింగ్ నుంచి నిలబడి చెఫ్స్ కానీ, హెల్పర్స్ కానీ, వర్కర్స్ కానీ ఈవినింగ్ ఒక 1 hour బ్రేక్ దొరికిండే టైంలో, ఆ టైంలో కాఫీ కానీ, లేదంటే మిల్క్ తెప్పించి, లేదా ఏదైనా స్వీట్ తెప్పించి వాళ్ళకి నేను ఇచ్చాను అనుకో, ఆ టైంలో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే అబ్జర్వేషన్ మెయిన్ అబ్జర్వేషన్ అదే. కిచెన్లో అబ్జర్వేషన్ ఏంటంటే ఎక్కడ పోతున్నాయి, ఏం పోతున్నాయి, ఇదొకటే కాదు. కిచెన్ స్టాఫ్ని మనం చూసుకున్న రోజే స్టాఫ్ కూడా, అరే సేట్ మన కోసం ఇంత బాగా చూసుకుంటున్నాడు, మనం వీళ్ళని సేట్కి ఎట్లయినా కానీ కొంచెం తగ్గియాలి అనేది ఏదో ఒక మూలలో. తిట్టిండే రోజు కంపల్సరీ డ్యామేజ్ చేస్తారు, అదైతే మొత్తం పక్క. తిట్టిండే రోజు కంపల్సరీ ఏదో ఒక స్టార్టర్లో ఉప్పు వేయడమో, లేదంటే కారం వేయడమో, ఏదో ఒకటి అయితే జరుగుతుంటుంది. కానీ ఎప్పుడైతే మనం మన అబ్జర్వేషన్లో స్టాఫ్ని చూసుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు సార్ మన కోసం కష్టపడుతుంది. ఇప్పుడు అరౌండ్ 1 year 1.5 year నుంచి స్టాఫ్ మన దగ్గర వచ్చింటారు. వాళ్ళని మనం మన ఫ్యామిలీలో వాళ్ళ రిలేటివ్స్ కన్నా, లేదా నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా వీళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. కాబట్టి ఇలాగ స్టాఫ్ని మెయింటైన్ చేయడం అనేది కూడా 90% ఫెయిల్ కాకపోవడానికి రీజన్గా మనం తీసుకోవచ్చు. సక్సెస్గా రన్ చేసుకోవడానికి స్టాఫ్ని బాగా చూసుకుంటున్నాం, ఆ తర్వాత అబ్జర్వేషన్లో ఉంటున్నాం. సో బిజినెస్ ఎక్కడికి ఫెయిల్ అవ్వదు. అండ్ బిజినెస్ ఫెయిల్ ప్రాఫిట్ అనేది 3 monthsలో డిసైడ్ చేయలేము. ఓకే, ఫెయిల్ అయిందా సక్సెస్ అయినామా అనే దానికి 3 monthsలో ఏది డిసైడ్. 3 months సార్ స్టార్ట్ చేసాం సార్ ప్రెజెంట్ రెస్టారెంట్ స్టార్ట్ చేసాం మేము. 3 months ఎలాగంటే ఎవరితోనూ బాధలు పంచుకోలేం. ఇంట్లో వాళ్ళతో మనం నాన్న బిజినెస్ స్టార్ట్ చేశానా, కావడం లేదు నాన్న నా వల్ల చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ సరేలే నాన్న తీసేసేసే, ఇంకొకటి ఏదైనా చూసుకుందులే, పోతే పోయిందిలే, వాళ్ళ ఉంటది, వాళ్ళు మన పిల్లలు కష్టపడుతున్నారని. సో మనం పోయి చెప్పలేం, బాధపడతారు. అండ్ ఆ తర్వాత ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నామా, వాడు బిజినెస్ పెట్టినాడు, చాత కాలేదు, తీసేసేసాడు, ఇలాంటి ప్రాబ్లమ్స్. నేను నా పార్ట్నర్ కూర్చొని బాధపడిన రోజు అంటూ లేదు సార్. చాలా డేస్ అట్లా మేము ప్రెజెంట్ రెస్టారెంట్ ప్రమోషన్స్ అవి ఇవి ఏదేదో చేసి ఎట్లా సార్, అసలు మేము ఎట్లా అంటే నేను నా పార్ట్నర్ కూర్చొని కొట్లాడుకునే రోజుల కన్నా ఏడ్చుకునే రోజులే ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే తెలియదు, మనకు కొత్తగా స్టార్ట్ చేసాము, ఎక్కడ ఏం దొరుకుతుందో తెలియదు, ఎలా కస్టమర్ని అట్రాక్ట్ చేయాలో తెలియదు, ఎట్లా కస్టమర్ని లోపలికి మన రెస్టారెంట్లోకి తీసుకొచ్చిన తర్వాత మనం వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతాం. ఫస్ట్ మన గేట్ వరకు రావాలి అంటే మనం ఏం చేయాలి అనే ఛాలెంజింగ్. ఇట్లా బాధపడని రోజు అంటూ లేదు. ఆ రోజు నేను ఇవన్నీ అవసరమా, మంచిగా జాబ్ ఉంది కదా, జాబ్ చేసుకుంటున్నాం కదా, పోతే పోయిందిలే, ఒక 10 lakhs మళ్ళీ ఒక 10 ఏళ్లలో సంపాదించుకుంటాము, లేకపోతే ఏదో ఒకటి చేసి సంపాదించుకుంటాం కదా, ఇంకొక బిజినెస్ సైడ్ వెళ్దాం కదా అనుకొని మేము ఆ రోజు స్టాప్ అయినంటే ఈరోజు ప్రెజెంట్ రెస్టారెంట్లే. ఏదైతే అది అయ్యింది. 3 months నష్టపోయాం, చేతి నుంచి పడింది. ఇంకొక 3 months చూద్దాం, ఇంకొక 3 months చూద్దాం. మేజర్గా ఇక్కడ రాంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకు రాంది ఏంటంటే 3 months చూశారు, ఫెయిల్ అయ్యింది, బిజినెస్ జరగడం లేదు, క్లోజ్ చేసేద్దాం, ఓకే వెళ్ళిపోతున్నారు క్లోజ్ చేసి. దాన్ని వేరే వాళ్ళు పర్చేజ్ చేసి వాళ్ళు ఒక 3 months లేదు, ఈ ప్లేస్లోనే ఏదో ప్రాబ్లం ఉంది, ఈ ప్లేస్ లోనే ఏదో క్యాపబిలిటీ లేకుండా ప్లేస్ లో ఏదో ప్రాబ్లం ఉంది, వాస్తు సరిగ్గా లేదు, అందుకే బిజినెస్ సరిగ్గా జరగడం లేదు, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేద్దాం. అట్లా ఒక అట్లీస్ట్ సార్
ఈ బిజినెస్ అనే కాదు సార్, బిజినెస్ అన్నాక కంపల్సరీ బిజినెస్ అంటే ఏంటి, లాభము నష్టము. ఎక్కడైతే మనము కొనుగోలు అమ్మకాలు జరుగుతుంది దాన్ని మనము మార్కెటింగ్ బిజినెస్ అని చెప్పి అనుకుంటాము. సరే ఇప్పుడు మనం ఇస్తున్నాము అంటే గిన కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఏదే కానీ సార్ పుడుతూనే మనం నడవలేదు, కరెక్ట్, టైం పడుతుంది, పుడుతూనే మనం నడవలేదు. అలాగని చెప్పి 5 yearsకే మనము పరిగెత్తలేదు, 5 yearsకే పరిగెత్తలేదు. ఏదైనా ఏ నుంచి జెడ్ వరకు రావాలంటే మధ్యలో 23 letters ని మనము దాటుకొని రావాల్సిందేదే కదా, ఏ నుంచి జెడ్కి అలాగా కంపల్సరీ 1 to 2 years నిలబడాలి సార్. అంటే మరీ 1 to 2 years అనేది ఒక 6 months అన్నా మీరు నిలబడితే తెలుస్తుంది ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం. ఈ 3 months మనకు నష్టం జరిగింది, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ మనం మన బిజినెస్లో నష్టం జరుగుతుంది, గ్రాసరీస్ దగ్గర నష్టం జరుగుతుందా వెతకాలి సార్. ఇప్పుడు 3 monthsలో నేను గ్రాసరీస్లో నాకు వేస్టేజ్ 3 monthsలో కూడా ఎక్కడ మనకి నష్టం జరుగుతుందో తెలుసుకోలేదంటే గిన ఆబ్వియస్గా ఇంకా మనం పెట్టి వేస్ట్. సో అలాంటప్పుడు ఆ నష్టం ఎక్కడ జరుగుతుందో ఫస్ట్ ఐడెంటిఫై చేసి, చెఫ్స్ దగ్గర జరుగుతుందా, ఫుడ్ క్వాలిటీలో జరుగుతుందా, లేకపోతే మార్కెటింగ్లో జరుగుతుందా, లేకపోతే గిన మనం తెచ్చే మెటీరియల్ ఖర్చు ఎక్కువ ఉంది, మనం పెట్టిండే మార్జిన్ తక్కువ ఉందా, ఇవి క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతి ఒక్కటి ఎక్కడ తక్కువగా దొరుకుతుంది, క్వాలిటీ మెటీరియల్ ఎక్కడ తక్కువ దొరుకుతుందో అక్కడి నుంచి వెళ్ళి వెతికి తిరిగి, లేదా ఇన్నోవేటివ్గా ఇంకా మనం పెట్టిండే దానికన్నా ఇంకా ఏదైనా కొత్తగా మనం తీసుకుపోయి ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి సార్, యాడ్స్ ఇవి మార్కెటింగ్ ఇదంతా ఓన్లీ ప్రోడక్ట్ లేకపోతే కార్లకో బైకులకో దీనిలకే కాదు, ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఇది కంపల్సరీ ఉంటుంది. మార్కెటింగ్ కంపల్సరీ ఉంటుంది. మనం ఏమి ఇస్తున్నామో దాన్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవాలి కదా, అప్పుడే కదా మనం ప్రమోషన్ చేసుకుంటేనే. ఇలాగ ఒక 6 months వరకు ఓనర్ అబ్జర్వేషన్లో లేదు, ఓనర్ పేరెంట్స్ లేకపోతే ఓనర్ సైడ్ నుంచి రిలేటివ్స్, ఒకనొక టైంలో రిలేషన్ పెట్టినా కూడా డ్యామేజ్ చాలా జరుగుతుంది, రిలేటివ్స్ని పెట్టినా కూడా చాలా డ్యామేజ్ జరుగుతుంది. అలాంటివన్నీ చూసుకొని 3 months అయ్యింది, ప్రాఫిట్ లేదు, మనం స్టాప్ చేసేద్దాం, ఇంకొక బిజినెస్ చేద్దాం, అలాగ ఆగిపోకూడదు సార్. అలాగ ఆగిపోకూడదు, చూడాలి, వెయిట్ చేయండి ఒక 6 months 1 year వరకు. 1 year తర్వాత కూడా ఇంకా చేసుకోలేదంటే కినా సార్ అది ఎక్కడ ప్రాబ్లం అంటే రెస్టారెంట్దో వాస్తుదో ప్రాబ్లం కాదు, ఓనర్కి చేత కాకపోవడం వల్ల, ఓనర్ అబ్జర్వ్ చేయకపోవడం వల్ల, ఓనర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మాత్రమే 100% ఫెయిల్ అవుతున్నారు రెస్టారెంట్లు. ఓకే, మీరు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా మీరు అడగచ్చు సార్. సార్ టాప్ బ్రాండ్ రెస్టారెంట్లన్నీ ఓనర్స్ ఎవరు ఉండరు కదా, ఎలాగ రన్ అవుతున్నాయి మరి అని చెప్పి మీరు ఇలా కూడా అడగచ్చు. సార్ వాళ్ళు కూడా సార్ కేఎఫ్సి ఇలాగ చాలా ఉన్నాయి, 1-2 అని కాదు, ఇవన్నీ ఎప్పుడో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేసేది సార్ వాళ్ళు కూడా. సార్ టాప్ బ్రాండ్ రెస్టారెంట్లు కూడా చాలా ఫేస్ చేసే వచ్చాయి. వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఫ్రాంచైజెస్ ఇవ్వడం లేదు, ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు మేనేజర్స్ని పెట్టి రన్ చేయడం లేదు, చాలా ఫేస్ చేశారు. చాలా వాళ్ళు ఇలాంటివి వాళ్ళ ఎక్స్పీరియన్స్తోనే ఇప్పుడున్న రెస్టారెంట్స్ రన్ అవుతున్నాయి సార్. సో కాబట్టి మేనేజర్ని మనం పెట్టాలి ఎప్పుడంటే గిన ఫుల్ ప్లేస్గా ఒక రెస్టారెంట్ మీద. సరే ఇప్పుడు బెస్ట్ ఛాయ్ చాలా ఫేమస్, చాలా ఇంటర్వ్యూస్ కూడా చూసాం రీసెంట్గా, ఫేమస్ అయిన ఛాయ్ కేఫ్ల గురించి మనము చాలా వింటున్నాం. ఆయన లిటరల్గా ఒకటి చెప్తాడు, నేను ఛాయ్ రెడీ చేసి టేస్ట్ చేసి నాది ఎప్పుడో 20 ఏళ్ళ కిందట చిన్న, మీకు మనం పేరు చెప్పాల్సిన అవసరం కూడా, ఆల్మోస్ట్ ఛాయ్ అంటే గుర్తుకొచ్చేది మన సౌత్ సైడ్ ఆయన. ఇప్పుడు ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ ఎంత ఫేస్ చేసి ఈ రోజు 150 రూపాయలు ఒక టీ అమ్ముతున్నాడు, అయినా కూడా సక్సెస్ లో ఉన్నాడంటే చిన్న విషయం కాదు సార్ అదైతే మాత్రం. అబ్జర్వేషన్ ఆయన చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, నేను ఇలాగ చాలా నేను కొత్తగా నేర్చుకోవడానికి ఏమున్నాయని నేను ఇలాగ బ్రాడ్కాస్ట్లు చాలా నేను ఫాలో అవుతున్నాగా, ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే గినా ఓకే మనం ఇంకా నేర్చుకునే చాలా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తోనే ఫ్రాంచైజెస్ కానీ అప్పుడు నువ్వు ఓనర్గా వైట్ అండ్ వైట్ వేసుకొని ఒక గోల్డ్ చైన్ ఒక గోల్డ్ బ్రాస్లెట్ వేసుకొని హ్యాపీగా అప్పుడు కౌంటర్లో కూర్చోండి సార్, అప్పుడు మంచిగా 100% సక్సెస్ అవుతుంది. అప్పుడు ఓనర్ అబ్జర్వేషన్ అనేది పర్ఫెక్ట్ కంపల్సరీ ఉండాలి.
స్ట్రగుల్ ఫేస్ చేసిండే రోజే మనం ఈ ఫుడ్ డిపార్ట్మెంట్లో సక్సెస్ అవుతాం సార్. ఓకే.